అద్దెదారులకు అతి భారీ గుడ్ న్యూస్. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అద్దె ఇళ్లకు సంబంధించి కొత్త నియమాలు అమలులోకి వచ్చేశాయి. ప్రధానంగా హైదరాబాద్లోని అద్దెదారులు, ఇంటి యజమానులకు సంబంధించి కొత్త అద్దె నియమాలు మారాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇంటి యజమానులు తమ ఆస్తుల్ని అద్దెకిచ్చేటప్పుడు కఠినమైన నిబంధనలు పాటించాలి. అదే సమయంలో అద్దెదారులకు కూడా చట్టపరమైన భద్రత లభిస్తుంది. ఈ మార్పులతో హైదరాబాద్లో పెరుగుతున్న అద్దె గృహాల మార్కెట్ మరింత న్యాయపరంగా, సక్రమంగా పనిచేసేలా చేస్తామని భావిస్తున్నారు. అద్దె చట్టం కింద 7 కీలక రూల్స్ ఒకసారి చూస్తే, ఇంటి యజమాని అద్దెకిచ్చిన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే 24 గంటలు ముందుగానే అద్దెదారుడికి సమాచారాన్ని అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఈ కొత్త రూల్ అద్దెదారుడి ప్రైవసీని కాపాడుతుంది. ఇక రెండోది, ఇంటి అద్దెని ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే పెంచాలి. ఇంటి యజమానులు అద్దెని పెంచే ముందు 90 రోజుల లిఖిత పూర్వక నోటీసుల్ని అందించాలి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఇంటిని అద్దెకిచ్చిన యజమానులు అద్దెదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ గరిష్టంగా 2 నెలలకి మించకూడదు. తద్వారా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు అద్దెదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఇంటి యజమానులు అద్దెదారుల్ని బలవంతంగా ఖాళీ చేయించొద్దు. కేవలం చట్టబద్ధంగా మాత్రమే అద్దె ఇంటిని ఖాళీ చేయించాలి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉండేవారిని ఖాళీ చేయించాలంటే రెంట్ అగ్రిమెంట్, సంబంధిత అద్దె చట్టాలలో ఉన్న నియమాల్ని తప్పక పాటించాలి. ఐదోది, రెంట్ అగ్రిమెంట్ సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ చేసి అధికారికంగా రిజిస్టర్ చేయించాలి. ఇరువురి మధ్య పారదర్శకంగా ఉంటుంది. ఈ అగ్రిమెంట్కి చట్టపరమైన వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అలాగే ఇంటి యజమాని 30 రోజుల్లోపు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలి. లేదంటే అద్దెదారులే స్వయంగా ఆ ఇంటి మరమ్మతులు పూర్తి చేసి ఆ ఖర్చును వారి అద్దె నుంచి కట్ చేసుకోవచ్చు. చివరిగా, అద్దెకుండే వారిని ఇంటి యజమానులు వేధింపులకు గురి చేయటం, లేదా ఇంటి తాళాలు మార్చటం, వాటర్ లేదా పవర్ కట్ చేయటం, లేదా బెదిరించడం వంటివి చేయటం చట్టపరంగా శిక్షార్హం. ఇంటి యజమానులు అద్దెదారుల్ని వేధించకూడదు. ఇలాంటి చర్యలకి పాల్పడితే అద్దె చట్టాల ప్రకారం చట్టపరమైన జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.